మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీ విషయంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో అన్నీ అడుగుతూ ఉన్నాం. ఇంకా ఎక్కువగా ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాం. మీరు కూడా అంత ఉన్నతంగా ఎదగాలని మా ఆశ. లేకపోతే ఇంత ప్రయాసపడాల్సిన అవసరం ఉండదు. దేవుని సన్నిధిలో మీరు కూడా ఉన్నతంగా ఆత్మ సంబంధంగా ఎదిగి ఫలించాలని మా యొక్క ఆశ అన్నమాట. అంటే యోహాన్ అంటాడు కదా, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో, మేము దేనిని విన్నామో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో దానిని మీకు బోధిస్తున్నాం అంటాడు. ఎందుకంటే మేము పొందిన ఈ అనుభవం మీరు కూడా పొందాలని. అదేవిధంగా ఆత్మ సంబంధంగా లోతైన అనుభవం పొందాలని మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మీరు కూడా ఎదగాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, ఏమని మాట్లాడతాడు ఆయన? వాక్య భాగాన్ని మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రికలో ప్రభు అంటాడు, పౌలు గారి ద్వారా ప్రభు చెప్తాడు, మీరు కొంతకాలం మటుకు మీ శరీర సంబంధమైన తండ్రులకు లోబడి ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చూస్తే, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుని కుమారులనగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షించని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి ఎలా లోబడాలి? అట్లయితే ఈ శరీర సంబంధమైన తల్లిదండ్రుల మాట విన్నట్టుగా ఆత్మలకు తండ్రి అయిన వాని మాట వినాలి కదా. ముందు దేవుడు ఆదామును ఆయన చేతులతో చేసుకున్నాడు. ఆదాముకి దేవునికి ఆ సంబంధం ఉంది. కుమారునిలాగా కుమారునికి చేసే ప్రతిదీ దేవుడు చేయడం, కుమారునికి ఇవ్వాల్సింది ఇవ్వడం, కుమారునికి నేర్పించాల్సింది నేర్పించడం, కుమారుని చేత చేయించాల్సింది చేయించడం, కుమారుని చేత చేయించాల్సింది. వాక్యంలో మనం ఇంతవరకు విన్నాం. ఏమని విన్నాము? కుమారులు శిక్షలో పాలు పొందాలి, పని చేయాలి. వాక్యంలో మనం విన్నాం. ఆదాము పని చేస్తూ ఉంటే వచ్చి అడిగేవాళ్ళు ఏమంటారు? మీ ఇంట్లో పనోడా, ఏదేను వనంలో పనోడా అంటే ఏమని చెప్తాడు ప్రభు? నా కుమారుడు, నేను తయారు చేసుకున్న నా కుమారుడు. దేవుడు ఈ లోకములో మనకందరినీ ఇచ్చి వాళ్ళ ద్వారా దేవుని ప్రేమని ఆలోచించేటట్లు చేశాడు. దేవుని ప్రేమని, దేవుని గురించి ఆలోచించాలి, దేవుని ప్రేమ గురించి ఆలోచించాలి. ఇదిగో
నీవు నీ తల్లిదండ్రులకు ఈ శరీరము ద్వారా ఎలా జన్మించావో అలాగే ఆత్మ సంబంధంగా నాకు నీవు జన్మించాలి. ఆత్మ సంబంధంగా నాకు జన్మించాలి. ప్రభువు చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము మనం చూస్తే ప్రభువు చెప్తూ ఉన్నాడు. 13వ వచనం, 1వ అధ్యాయం 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. దేవుని వలన పుట్టినవారు. దేవుని పిల్లలు ఎవరు? దేవుని వలన పుట్టిన వాళ్ళు. వాళ్ళకి ఆత్మలకు తండ్రి ఎవరు? పరలోకపు దేవుడు. మనము శరీర సంబంధులైన తండ్రులకు లోబడ్డాం కొంతకాలం, అంటే బతికినంతకాలం, వాళ్ళు ఉన్నంతకాలం, మన తల్లిదండ్రులు ఉన్నంతకాలం మనం వాళ్ళకు లోబడ్డాం. శరీర సంబంధమైన తల్లిదండ్రులకు లోబడ్డాము. ఆత్మలకు తండ్రి అయిన వానికి ఎలా లోబడాలి ఇంకా నేర్చుకోవాలి. ఆత్మలకు తండ్రి అయిన వానికి లోబడ్డం నేర్చుకోవడం అంటే మనము దేవుని మూలంగా జన్మించాలి. దేవుని మూలముగా జన్మించినప్పుడు ప్రభు మనల్ని కుమారులుగా స్వీకరిస్తాడు. వారు దేవుని మూలమున జన్మించిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలనైనను జన్మించిన వారు కాదు. దేవుని వలన పుట్టినవారు. దేవుని వలన పుట్టిన వారిలో దేవుని బీజం ఉంటుంది. యోహాను అంటాడు, దేవుని మూలముగా జన్మించిన వారిలో దేవుని బీజం ఉంటుంది. వాడు పాపము చేయజాడు. ఎందుకంటే దేవుని పోలిక, దేవుని లక్షణం, దేవుని స్వభావము, దేవుని యొక్క జయ జీవితం, దేవుడు ఎలా నేర్పించాడో ఆ జీవితం కలిగి ఉంటారు. పాపము చేయజాలరు. దేవుని మూలముగా జన్మించిన వారిలో దేవుని బీజం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదివాం 12వ అధ్యాయంలో 8వ వచనంలో, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. కుమారులైనంత మాత్రాన నొప్పి తగలకుండా పెంచుతాడా? పిల్లలు మాట వినాలంటే కొట్టాలి. తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు అయితే నాకు నేర్పించింది అదే, చిన్న తప్పు చేయకుండా ఉండడానికి దండించేవాళ్ళు. తర్వాత సామెతల్లో నేను వాక్యం చదివినాక నేను అనుకున్నాను, పిల్లలు కరెక్ట్గా నడవాలి అంటే వాళ్ళని దండించాల్సిందే, బెత్తము వాడవలసినదే. నీ బాలురను శిక్షించటం మానుకొనకము. ఈరోజు ఏడవడం ఎందుకు? పెద్దయిన తర్వాత ఏడ్చేది ఎందుకు? వాళ్ళు మాట వినడం లేదు, వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అని ఎందుకు ఇప్పుడు బాధపడేది? నేర్పించవలసిన టైంలో నీవు తల్లిగా తండ్రిగా నేర్పలేదు. తల్లిగా తండ్రిగా నువ్వు నేర్పించుంటే వాళ్ళు నేర్చుకుని వాళ్ళు దేవుని మూలముగా జన్మించి దేవునికి లోబడి ఉండేవాళ్ళు. నేర్పించలేదు. ప్రభు బాధపడుతూ ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా ఉండనప్పుడు ఏం చేస్తాడు? ఒక దెబ్బ వేస్తాడు ఖచ్చితంగా. దెబ్బలు తగలకుండా ఎలా ఉంటాయి? ఆదామునకు ఏదేని వనమును సేద్యపరిచే పని ఎందుకు అప్పగించాడు? ఆదాము కుమారుడే. ఆదాము ఆరోగ్యంగా ఉండాలి, ఆదాము శక్తి కలిగి ఉండాలి, ఆదాము బలము కలిగి ఉండాలి. ఈ రోజుల్లో లాగా బీపీ, షుగర్లు, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఉండకూడదు. ఏం చేయాలి అప్పుడు? శరీరాన్ని శ్రమపరచాలి. ఆదాము ఇది నాకు శిక్ష, కుమారుణ్ణి పైన కూర్చోబెట్టుకోవాలి, కానీ ఏంది ఈ తోటను సేద్యం చేయడం, ఎలాంటి పని అప్పగించాడేంటి అని గొనిగితే ఎలా ఉంటుంది? దుర్బీజులే కానీ కుమారులు కాదంటున్నాడు ప్రభు. అంటే దేవుని బీజం కాకుండా వేరొకటి ఆలోచన అక్కడ వచ్చేసింది. చేదైన వేరు మొలిచేసింది. దేవుని ఆత్మతో మనము నింపబడకపోతే వేరొక ఆలోచనలు మనలోనికి వస్తున్నాయి అంటే మనము దేవుని మూలంగా జన్మించిన వారమై దేవుని కొరకు నిలబడ్డ వాళ్ళము కాదని గ్రహించి సరి చేసుకోవాలి కుమారులుగా ఉండడానికి. అలాంటి పరిశీలన ప్రభు పరలోకపు తండ్రి చేస్తూ ఉన్నాడు. ఆదాము మొదలుకొని యేసయ్య వచ్చేదాకా చేస్తూ ఉన్నాడు. పరిశీలన చేస్తున్నాడు. నా కుమారుడు ఎవరు?
నా కుమారునికి నాకు ఉన్న పోలికలేవి, నాలాగా నా కుమారులేరి అని అందరినీ పరిశీలన చేస్తూ ఉంటే కుమారులు దొరకలే. ఆయన చూస్తూ ఉంటే కుమారులు దొరకలేదు. ఆయన పరిశీలన చేస్తూ ఉంటే కుమారులు కనబడలేదు. తర్వాత ఆయన తన ప్రియ కుమారుడైన యేసయ్యను భూమి మీదకి పంపించి ఆయన అన్ని పరలోకపు తండ్రిలాగా చేయగలిగిన ఆ పోలిక, అంటే ఇంకే మార్పు లేదు. పరలోకపు తండ్రి ఎలా ఉన్నాడో కుమారుడు అలా ఉన్నాడు. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఈయన అదే ఆలోచిస్తున్నాడు. ఆయన ఏం చేయడానికి ఇష్టపడ్డాడు దానికి ఈయన ఓకే అంటున్నాడు. యెషయా 53వ అధ్యాయంలో మనం చదువుతాం, విన్నాం చాలాసార్లు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. ఓకే, నిన్ను నలగొట్టాలి, నిన్ను నలగొట్టడానికి నేను ఏర్పాటు చేశాను, అది నాకు ఇష్టం అంటే నీ ఇష్టం నేను నెరవేరుస్తానా? ఏంటి ప్రాబ్లం? ఏంటి? నలగొట్టబడితే ఏంటి? నొప్పి కలిగితే ఏంటి? బాధ కలిగితే ఏంటి? నేను అలాంటి దానికి నన్ను నేను సిద్ధపరుచుకున్నా. ఓకే, ఆడ మాటలు లేవు, సణుగుళ్ళు లేవు, గొనుగుళ్ళు లేవు, వేరొక ఆలోచన లేదు, వేరొక తలంపు లేదు. ఆ పోలిక చూసినప్పుడే కుమారులు అని పిలుస్తాడు ప్రభు. ఆ పోలికలో కరెక్ట్గా కనబడినప్పుడే. అందుకే బాప్తిస్మమిచ్చు యోహాను ఆయన చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఒక స్వరము విన్నాను, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాననే శబ్దం వచ్చింది ఆకాశం నుండి అంటున్నాడు. సువార్తల్లో రాయబడుతూ ఉంది. బాప్తిస్మమిచ్చు యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన అంటూ ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16-17. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తల మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చింది. ఆయన ఆగలేకపోతున్నాడు. పరలోకపు తండ్రి చెప్పకుండా ఆగలేకపోతున్నాడు. చెప్పాలి, నా కుమారుడు నా పోలికలో ఉన్నవాడు, నా మాట వినేవాడు, నా ఇష్టం నెరవేర్చేవాడు నా కుమారుడు. ఆదాము నెరవేర్చలేకపోయాడు, మోషే నెరవేర్చలేకపోయాడు. అందరూ గొనుగుల్లో సనుగుల్లో ఏదో ఒక టైంలో ఏదో ఒక పరిస్థితిలో జారిపోయారు. ఈయన మాత్రమే ఏది చెప్తే అది దానికి ఓకే. నేను నలగొట్టడం నాకు ఇష్టం, ఓకే. నీ రక్తాన్ని చిందించాలి, సరే. తెలుసా, దేవదూతల కంటే తక్కువగా చేసంట మహిమా ప్రభావాలతో కిరీటం పెట్టాడు. ఎందుకు? సిలువ మీద రక్తాన్ని చిందించి పిల్లలను సంపాదించినందువలన. యేసయ్య వచ్చిన తర్వాతనే పరలోకపు తండ్రికి పిల్లలుగా ఉండడానికి ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో, ఎలాంటి పోలిక ఉండాలో, ఎలాంటి ఆత్మీయ జీవితం ఉండాలో నేర్పించాడు. నేను జయించి నా తండ్రితో ఉన్న ప్రకారంగా, నేను జయించి నా తండ్రితో ఉన్న ప్రకారంగా పరలోకపు తండ్రి కాడ చెప్పకుండా ఉండలేకపోతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్తున్నాడు. ఇంకొక సందర్భంలో రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మోషే ఏలియా కనబడితే పేతురు అంటున్నాడు, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి, పర్ణశాలలు కడదాం, 3 కడదాం, ఏడే ఉందామంటే పరలోకపు తండ్రికి బాధ వేస్తుంది. మీరు నా మాట వినలా, నేను దూరంగా ఉండి చెప్పాను కాబట్టి మీరు వినలా. ఇప్పుడు దగ్గరున్న నా కుమారుడి మాట కూడా వినరేంటి? దగ్గరుండి చెప్తున్నాడు కదా, మీకోసమే వచ్చాడు కదా, మీకోసమే మీతో మాట్లాడుతున్నాడు కదా, మీరు వినరేంటి? వాక్య భాగంలో మనం చూస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము.
అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘముల నుండి పుట్టెను. ముందేమో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు. అంటే ఆ మాటకి ఇంక తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, ఆయనకు లోబడి ఉంటారు, ఆయన మాట వింటారు అనుకున్నాడు పరలోకపు తండ్రి. మనుషుల యొక్క తీరు మారలా, మనుషుల యొక్క విధానం మారలేదు. ఆ మారనందువలన పేతురు దేవునితో మాట్లాడుతున్నాడు, యేసయ్యతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పర్ణశాలలు కడదామయ్యా, తెలియని విషయాలు ప్రభువుని అడిగి తెలుసుకోవాలి. ఏమని? ఏంటి ప్రభువా, నువ్వు మేఘములో తెల్లని వస్త్రాల్లాగా నీ వస్త్రాలు మారిపోవడం, తెల్లని మేఘం వచ్చి ఆ వెలుగు మన మీదకి రావడం, ఆ వెలుగులో నుండి ఒక శబ్దం రావడం, అసలు ఏంటి ఇది? మాకెప్పుడు చూడలేదే, మేము ఎప్పుడు తెలుసుకోలేదే, అసలు దీని భావం ఏంటి, దాన్ని ఎలా ఇక్కడ భూమి మీదకి మన మీదకి ఈ వెలుగు ఎలా వచ్చింది, అసలు ఏంటి, పరలోకంలో ఏం జరుగుతుంది, భూమి మీద ఏం జరుగుతుంది చెప్పయ్యా అని అడగాల. వాళ్ళకి తెలిసిన దాన్నే మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ఆత్మ సంబంధులమని చెప్పుకునే వాళ్ళు ఇలానే మాట్లాడుతూ ఉంటారు. తెలిసిన దాని వరకే విపరీతంగా మాట్లాడుతూ ఉంటే పరలోకపు తండ్రి కోప్పడుతూ ఉన్నాడు. మోషేకొకటి, మోషే కనబడ్డాడు కదా, మోషేకొకటి, ఏలియా కనబడ్డాడు కదా, ఏలియాకొకటి, నీకొకటి. పన్నిసార్లు కట్టేది ఎక్కడే ఉందాం, అదే దేవుని చిత్తం, అదే పరలోకపు తండ్రి ఇష్టం. పరలోకపు తండ్రి ఒక ప్రణాళికతో కుమారుని పంపించాడు. ఆ ప్రణాళిక తెలుసుకోవాలి మనం, అది తెలుసుకొని వాళ్ళు మాట్లాడాలి. ఈ రోజుల్లో కూడా ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. మన ఇష్టం కాదు, మన ఇష్టం అడగడం వల్ల ప్రభు మీ ఇష్ట ప్రకారం చేద్దామని చెప్పడం లేదు. ఆయన ఇష్టము మన పట్ల నెరవేర్చాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఇష్టం మన పట్ల నెరవేర్చాలని. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టిందంట. ఆ మేఘములో నుండి పుట్టిందంట. నోర్లు మూసుకున్నారు. ఇంకా అప్పుడు అడుగుతున్నారు, ఏంటి, ఏం చేయాలి, మేమేమి చేయాలి? దేవుని సన్నిధిలో ఆయన మనలను కుమారులుగా ఉండడానికి అట్టి సిద్ధపాటు దయచేస్తూ ఉన్నాడు. ముందు ఆయన వచ్చాడు, ఆ తరువాత ఆయన మన కొరకు, మన పాపముల కొరకు శిలువ మీద వ్రేలాడాడు. ఆయన రక్తముతో మనలందరినీ కుమారులుగా రక్త సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. రక్త సంబంధాన్ని వాక్యంలో నుండి మనం చూస్తూ ఉంటే హెబ్రీలకు రాసిన పత్రికలో వాక్యంలో వ్రాయబడుతూ ఉంది, ఆయన రక్తముతో మనలను కొని కుమారులుగా ఆయన మహిమలోనికి తీసుకెళ్తూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము, ఎవను నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. శ్రమల ద్వారా అనేకులను కుమారులుగా సంపూర్ణులుగా చేయాలి. ఆ కుమారులుగా సంపూర్ణులుగా చేయాలి అంటే ఇలాంటి రక్తము చిందించే ఆ రక్తముతో కడిగితేనే అది సాధ్యమవుతుందని అది ఆయన నిర్ణయించి ఇచ్చాడు. అది అలా నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడడానికి కుమారుడైన క్రీస్తు సంపూర్ణ సిద్ధపాటుతో వచ్చాడు. మళ్ళీ మధ్యలో ఆగిపోవడానికో, మధ్యలో ఆలోచించుకోవడానికో, మధ్యలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికో ఆయన ఎప్పుడు ఆలోచించలే. మనకైతే ఆలోచన లేవు. చాలామంది మనుషులకి కానుక ఇవ్వాలనిపిస్తుంది, సగం దూరం పోయినాక ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది, దానిలో సగం తీసి పక్కన పెట్టుకున్నాక ఆ సగంలో ఎంత కూడా ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది, ఉపవాసం ఉండాలనిపిస్తుంది, ఆ ఉపవాసము ఇన్ని రోజులు ఎందుకు ఉండాలనిపిస్తుంది. అన్నీ
ప్రతి దానిలో సగం వెనక ఆలోచన. కానీ కుమారుడైన క్రీస్తుకు అలా లేదు. సిద్ధపాటుతో ఎలా వచ్చాడో ఆ సిద్ధపాటుతోనే సంపూర్ణంగా నెరవేర్చాడు. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయటం ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికిని పరిశుద్ధపరచుబడు వారికిని అందరికీ ఒక్కటే మూలమంట. అందరికీ ఒక్కటే మూలము. ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నా నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్యను నీ కీర్తిని గానము చేతును అన్నాడంట. ఇప్పుడు దాకా వాక్యంలో విన్నాం కదా, ఆదాము హవ్వకి సహోదర ప్లేస్ కాదు, ఫ్రెండ్ ప్లేస్ కాదు, రిలేటివ్ ప్లేస్ కాదు, ఫాదర్ ప్లేస్ కాదు, మదర్ ప్లేస్ కాదు, భార్య ప్లేస్ ఇచ్చాడు, వైఫ్ ప్లేస్. ఆయన అలాంటి ప్లేస్ ఇచ్చాడు. యేసయ్య ఏమంటున్నాడు, ఈ ప్లేసుల్లో ఏ ప్లేస్లో నన్ను కూర్చోబెడతామని మనం అడిగితే ఆయన చెబుతాడు, నా కుమారుని ప్లేస్లో, లేదా నా కుమార్తె ప్లేస్లో, లేదా నా సహోదరుని ప్లేస్లో. అబ్రహాముతో అన్నాడు, నా ఫ్రెండ్ ప్లేస్ నీదేనయ్యా. పరలోకపు దేవుడు చెప్పాడు, నువ్వు నా ఫ్రెండ్వి, నీకు నేను చెప్పకుండా ఏమీ చేయలేను, నా ఉద్దేశం అంతా నీకు తెలియజేస్తా. మోషే అడిగాడు ప్రభువుని, నీ మహిమంతా చూడాలి ప్రభు అంటే నువ్వు చూడలేవన్నాడు. అబ్రహాంకేమో అబ్రహాముకు చెప్పకుండా దాచేదనా? మనం ఏమడగలం? అబ్రహామునికి అలా ఎందుకు చెప్పావు, అలా ఎందుకు కనబడ్డావు, మోషేకి ఎందుకు నేను కనబడను, నన్ను చూడలేవని చెప్పావు? ఎవరు అడగగలరు? ఎవరి ఆత్మీయ స్థితిని బట్టి, ఏ ప్లేస్లో ఉన్నారో దానిని బట్టి ఆయన చేస్తాడు. కుమారుని అయితే, కుమార్తె అయితే ఆ ప్లేస్లో ఏముంది, అది ఫ్రెండ్ అయితే, స్నేహితుడు అయితే ఆ స్నేహితుని ప్లేస్లో ఏముంది, అది దానిని మనకిస్తాడు ప్రభు. ప్రభు దయాళుడని నేను రుచి చూచి ఎరిగి ఉన్నానని భక్తుడు చెప్తూ ఉన్నాడు. యెహోవా ఉత్తముడని నేను రుచి చూసి తెలుసుకున్నానని ఇంకొక భక్తుడు చెప్తున్నాడు. నేను మీలో ఉన్న రుచిని ఏది తెలుసుకున్నాను ప్రభు, ఆ టేస్ట్ నాకు కావాలి, ఆ రుచిని నేను చూడాలి, మీ ప్రేమ ఎలా ఉంటుందో నేను చూడాలి, అట్టి అనుబంధం నాకు కావాలని ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. అవును ప్రభా, దేవుని మూలముగా పుట్టినవారు దేవుని పిల్లలు అని చెప్పారు. రక్తము వల్ల కానీ, శరీర ఇచ్చు వలనైనా, మనుషుల ఇచ్చు వలనైనా పుట్టినవారు కాదు, దేవుని మూలముగా పుట్టినవారు అని చెప్పారు. మీ మూలంగా పుట్టిన వారిలో ఏ లక్షణాలు ఉంటాయో చెప్పారు. మీకు స్తోత్రాలు. ఎలా ఉండాలో చెప్పారు ప్రభా. ఇదిగో పరలోకపు తండ్రికి ప్రియ కుమారునిగా మీరుండి ప్రభా, ప్రియమైన పిల్లలు ఎలా ఉండాలో మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. ముందుగా పిలిచారు, ఏర్పాటు చేసుకున్నారు, నీతిమంతులుగా తీర్చారు, మహిమలోనికి, ఘనతలోనికి తీసుకొస్తున్నారు ప్రభా. ఎంత ప్రేమనైనా, మీ ప్రేమ ఎంత ఉన్నతమైనది. ప్రతి బిడ్డ ప్రేమను అర్థం చేసుకోవడానికి కృప దయచేయండి. ఆత్మతో నింపండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను బట్టి వందనాలు. వాక్యము హృదయాల్లో పనిచేయడానికి కృప దయచేయండి. ఆత్మతో నింపండి. సాతాను తంత్రాలపై జయం ఇవ్వండి. బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి వేయండి. హృదయ పరిశీలన ఎలా చేయాలో వాటి అనుభవం ప్రతి బిడ్డకు నేర్పండి. నైనా మీ యొక్క ప్రేమ ఎలాంటిదో, ఎంత ఉన్నతమైనదో గ్రహించడానికి శక్తిని దయచేయండి. ప్రార్థనాత్మతో నింపి ఇదిగోనైనా ప్రతి అనారోగ్యమును, శోధనను, ఆర్థిక ఇబ్బందిని జయించడానికి కృప దయచేయండి. బిడ్డల పక్షంగా మీరుండండి. ఇంతవరకు అనేక విషయాల్లో కృప చూపారు. ఇంకా పరిపూర్ణమైన రుచి తెలుసుకోవడానికి బిడ్డలకు సహాయం చేయండి. మీ ప్రేమ లోతును, ఎత్తును, నైనా వెడల్పును గ్రహించగలిగిన కృపనివ్వండి ప్రభువా.
స్తోత్రాలు తండ్రి. నాయన మీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను బలపరచండి. ఈ వాక్య భాగాల ద్వారా దినదినము నాయన మీ కృపలో ఉన్నతంగా కొనసాగడానికి శక్తిని దయచేయండి. నాయన ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కరోనా వైరస్ భూమి మీదకి వచ్చి ప్రభా అనేకులను బలహీనపరుస్తూ పాడు చేస్తూ ఉండగా ప్రభా ఆ వైరస్ నాయన ఎవరి మీదికి రాకుండా కాపాడండి. ఆరోగ్యము, శక్తి, బలము దయచేయండి. నాయన మిమ్మల్ని హత్తుకొని జీవించగలిగిన కృపా ధన్యత దయచేయండి. దానియేలు చెప్పినట్టుగా మీ ఎదుట బిడ్డలు నిర్దోషులుగా కనబడడానికి కృప దయచేసి మీరే మహిమా, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు దాకా వాక్యాన్ని విన్నారు. ఈ వాక్యము మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్య ప్రకారంగా ఇంకా ప్రార్థన చేయండి, బలపడండి. ఈ టీవీ పరిచర్య ఇంకా విస్తరించబడాలని ప్రార్థన చేయండి. మీరు ప్రేరేపించబడినట్లయితే ఒక టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేసి దేవుని దీవెన, ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ఇన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842. దేవుడు మిమ్మును దీవించునుగాక.